ఈ సరికొత్త లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం తీసుకోబోతున్న టాపిక్ ఆ, నిజంగా ఒక మైండ్ బ్లోయింగ్ సబ్జెక్ట్. అవును. చాలా క్రేజీ టాపిక్ ఇది. హ్మ్, ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైన ఎన్నో మిస్టరీలతో నిండిన ఒక ప్రదేశం గురించి మాట్లాడుకోబోతున్నాం. అదే కేరళలోని తిరువనంతపురంలో ఉన్న శ్రీ పద్మనాభస్వామి ఆలయం. ఒక గుడి చుట్టూ ఇన్ని రహస్యాలు, కోర్టు కేసులుండటం మామూలు విషయం కాదు కదా. అసలేంటంటే ఈ విశ్లేషణ కోసం మనం చాలా రకాల సోర్సెస్ని స్టడీ చేశాం. జాతీయ, అంతర్జాతీయ వార్తాపత్రికల కథనాలు, చారిత్రక పత్రాలు. అలాగే ఒక డీటెయిల్డ్ యూట్యూబ్ డాక్యుమెంటరీ ట్రాన్స్క్రిప్ట్ కూడా చూశాము. అవును, వీటన్నిటికంటే ముఖ్యంగా 2020లో భారత సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలనాత్మక తీర్పు పత్రాలను కూడా మనం డీకోడ్ చేశాం. అయితే ఇక్కడ మన మిషన్ కేవలం అక్కడ ఎన్ని కిలోల బంగారం ఉందో చెప్పడం కాదు. ఖచ్చితంగా కాదు. ఆ అపారమైన సంపద వెనుక ఉన్న వందలేళ్ల చరిత్ర, ఆ ఎవరికీ అంతుచిక్కని వాల్ట్ బీ రహస్యం, రాజులాడిన పొలిటికల్ గేమ్స్ గురించి కూడా చర్చించాలి. మ్మ్, అలాగే ఆధునిక కాలంలో దేవుడి ఆస్తిపై జరిగిన న్యాయ పోరాటాలను ఎలాంటి పక్షపాతం లేకుండా శ్రోతలకు అందించడమే మన ప్రధాన లక్ష్యం. నిజమే. అసలు ఈ టాపిక్ వింటుంటే ఏదో హాలీవుడ్ ట్రెజర్ హంట్ మూవీ స్టోరీలా అనిపిస్తోంది కదా. ఎగ్జాక్ట్లీ. కాని ఇది మన కళ్ళెదురుగా ఉన్న వాస్తవం. ముందుగా మనం ఆ ఆలయ నిర్మాణం గురించి మాట్లాడుకుందాం. ఇది కేరళ మరియు ద్రావిడ వాస్తుశిల్పాల ఒక పర్ఫెక్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. అవును, బయట చూస్తే 100 అడుగుల ఎత్తైన గోపురం చాలా గంభీరంగా కనిపిస్తోంది. కాని అసలు విశేషం గర్భగుడిలోకి వెళితే తెలుస్తుంది. అక్కడ పద్మనాభస్వామి 18 అడుగుల పొడవుతో ఆదిశేషునిపై అనంతసేనం భంగిమలో అంటే పడుకున్నట్లుగా కొలువయ్యుంటాడు. ఆ విగ్రహం ఎంత పెద్దదంటే భక్తులు స్వామిని ఒకేసారి చూడలేరు. 3 వేర్వేరు ద్వారాల గుండా చూస్తేనే స్వామి తల, నాభి మరియు పాదాలు కనిపిస్తాయి. ఇక్కడ ఇంకో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఉందండి. ఆ 18 అడుగుల మూలవిరాట్ విగ్రహాన్ని ఏ సాధారణ రాయితోనో లేదా లోహంతోనో చెక్కలేదు. మ్మ్, నేపాల్లోని గండకీ నది నుండి ప్రత్యేకంగా తీసుకొచ్చిన 12,008 పవిత్రమైన సాలగ్రామాలతో ఆ విగ్రహాన్ని తయారుచేశారు. అంతేకాదు, దానిపై కటుశర్కర యోగం అనే ఒక పురాతన ఆయుర్వేద లేపనాన్ని పూశారు. కటుశర్కర యోగం అంటే ఇదొక రకమైన కెమికల్ కోటింగ్ లేదా ప్రిజర్వేటివ్ లాంటిదా? ఒక రకంగా అలాంటిదే. ఇదొక అత్యంత క్లిష్టమైన ఆయుర్వేద సైన్స్. ఎన్నో రకాల మూలికలు, బెల్లం, మట్టి లాంటివి కలిపి తయారుచేసిన ఒక ఆర్గానిక్ కోటింగ్ ఇది. ఓహో, అంటే విగ్రహాన్ని కీటకాలు లేదా వాతావరణ మార్పుల నుండి ఇది రక్షిస్తుందన్నమాట. అవును. ఈ ప్రత్యేకమైన లేపనం కారణంగానే ఆ స్వామికి నీటితో లేదా పాలు, పెరుగుతో ఏ రోజూ అభిషేకం చెయ్యరు. కేవలం నెమలి ఈకలతో మాత్రమే స్వామిని శుభ్రం చేస్తారు. వేలాది సంవత్సరాలుగా ఆ విగ్రహం చెక్కు చెదరకుండా ఉండటానికి మన పూర్వీకుల ఈ బయోలాజికల్ సైన్స్ కారణమన్నమాట. ఇది వినడానికే ఆశ్చర్యంగా ఉంది. ఒక పక్క ఇంతటి ప్రాచీన విజ్ఞానముంటే, ఇంకో పక్క ఈ గుడి కింద ఉన్న నేలమాడిగలు ఒక సంచలనం సృష్టించాయి. నిజమే. 2011లో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఆలయములోని వాల్ట్ ఏ నుండి వాల్ట్ ఎఫ్ వరకు ఉన్న గదులను తెరిచే ప్రక్రియ మొదలైంది. ఒక్కసారి ఆ సీన్ ఇమాజిన్ చేసుకోండి. వందల ఏళ్లుగా చిమ్మ చీకట్లో ఉన్న వాల్ట్ ఏ గదిలోకి అధికారులు టార్చ్ లైట్లు వేసుకుని అడుగుపెట్టారు. ఆ లైట్ వెలుతురులో వాళ్లకు ఆకాశంలోని నక్షత్రాల్లా మెరుస్తున్న వజ్రవైడూర్యాలు, అపారమైన బంగారం కనిపించాయి. ఆ గదిలో బయటపడిన సంపద ప్రపంచ దేశాల ఆర్థిక వ్యవస్థలనే నివ్వెరపరిచింది. దాని విలువను అక్షరాల 12.6 బిలియన్ పౌండ్లు లేదా $1 ట్రిలియన్ అంచనా వేశారు. అవును, $1 ట్రిలియన్. వెయిట్, ఒక్క నిమిషం. $1 ట్రిలియన్ అంటే మన కరెన్సీలో సుమారు 83 లక్షల కోట్ల రూపాయలు. ఈ నంబర్ ఎంత పెద్దదంటే ప్రపంచంలోని చాలా చిన్న దేశాల జీడిపి కంటే ఇది ఎన్నో రెట్లు ఎక్కువ. ఖచ్చితంగా. ఒక చిన్న గదిలో ఇంత సంపద బయటపడటమంటే మామూలు విషయం కాదు. అసలు ఏమేం దొరికాయి అక్కడ? ఆ లిస్టు వింటే ఎవరికైనా మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. అందులో 4 అడుగుల ఎత్తైన ఘనమైన బంగారు విష్ణు విగ్రహం, 18 అడుగుల పొడవైన అచ్చమైన బంగారు గొలుసులు దొరికాయి. సుమారు 500 కిలోల బరువున్న ఒక బంగారు కట్ట కూడా బయటపడింది. ఇవి మాత్రమే కాదు, కెంపులు, పచ్చలు పొదిగిన బంగారు కొబ్బరి చిప్పలు, వేలాది రోమన్ సామ్రాజ్యపు బంగారు నాణేలు, దాదాపు 800 కిలోల మధ్యయుగపు నాణేలు ఆ ఒక్క గదిలోనే దొరికాయి.
ఇక్కడే నాకు పెద్ద డౌట్ వస్తుంది. లాజికల్గా ఆలోచిస్తే 500 కిలోల బంగారు కట్టలు సరే, కానీ కేరళలో ఉన్న ఒక గుడిలో 2000 ఏళ్ల క్రితం నాటి రోమన్ సామ్రాజ్యపు నాణేలు ఎలా వచ్చాయి? దీని వెనుక ఒక చాలా ఆసక్తికరమైన గ్లోబల్ హిస్టరీ ఉంది. ప్రాచీన కాలంలో కేరళ ప్రాంతం ప్రపంచ సుగంధ ద్రవ్యాల వ్యాపారానికి, ముఖ్యంగా మిరియాల వ్యాపారానికి కేంద్రంగా ఉండేది. ఓహో, అంటే గ్రీకు, రోమన్ వ్యాపారులు మిరియాల కోసం పడవలలో ఇక్కడికి వచ్చేవారా? అవును, వాళ్లు వచ్చి మిరియాలకు బదులుగా భారీగా బంగారు నాణ్యాలను ఇచ్చేవారు. ఎంతలా అంటే రోమన్ సామ్రాజ్యపు సంపదంతా మిరియాల కోసం ఇండియాకు వెళ్ళిపోతోందని అప్పటి రోమన్ చరిత్రకారుడు ప్లినీ ది ఎల్డర్ బాధపడుతూ రాసుకున్నాడు. అర్థమైంది. ఆ వ్యాపారం ద్వారా వచ్చిన సంపదలో చాలా భాగం కానుకల రూపంలో ఈ గుడికి చేరింది అన్నమాట. మరి మిగతా రాజుల సంగతేంటి? వేలాది సంవత్సరాలుగా చేర, పాండ్య, పల్లవ రాజులు ఈ స్వామికి కానుకలు ఇస్తూనే ఉన్నారు. ఇదంతా ఒకెత్తైతే చరిత్రలో మైసూర్ రాజులు, ముఖ్యంగా టిప్పు సుల్తాన్ లాంటివాళ్లు దండయాత్రలు చేసినప్పుడు అప్పుడు కేరళలోని చిన్న రాజ్యాల రాజులు భయపడిపోయి ఉంటారు. అవును, తమ రాజ్యాలలోని సంపదను శత్రువుల బారి నుండి కాపాడుకోవడానికి అత్యంత సురక్షితమైన ఈ పద్మనాభస్వామి ఆలయంలో దాచారు. అంటే ఆ కాలంలో ఈ ఆలయం ఒక స్విస్ బ్యాంక్ లాగా పనిచేసిందనమాట. ఎవరికి ఏ ఆపదొచ్చినా వాళ్ల సంపద తీసుకొచ్చి ఈ గుడి అండర్గ్రౌండ్లో దాచేశారు. కరెక్ట్. అందుకే ఇది ప్రపంచంలోనే అతిపెద్ద నిధిగా మారిపోయింది. సరే, వాల్ట్ ఏ తెరిచారు, ప్రపంచం షాక్ అయింది. కానీ ఇక్కడే ఈ స్టోరీలో అసలైన మిస్టరీ మొదలవుతోంది. అదే వాల్ట్ బి. అవును, మిగతా 5 గదులను తెరిచిన అధికారులు ఈ 6వ గదిని మాత్రం తెరవలేకపోయారు. దానికి కారణమేంటి? వాల్ట్ బి అనేది ఒక సాధారణ గది కాదా? కాదు, ఆ గది తలుపులకు ఎలాంటి తాళాలు లేదా గొలుసులు ఉండవు. కేవలం భారీ ఇనుప తలుపులపై 2 భయంకరమైన నాగుపాముల చిత్రాలు మాత్రమే చెక్కబడి ఉంటాయి. 18వ శతాబ్దంలో అత్యంత శక్తివంతమైన సిద్ధయోగులు దీనికి నాగబంధం వేశారని స్థానికంగా ఒక బలమైన నమ్మకముంది. అవును, దాన్ని ఎవరైనా బలవంతంగా తెరిస్తే భయంకరమైన పాములు బయటకు వస్తాయని, లేదా ప్రపంచాన్ని ముంచెట్టే ప్రళయం వస్తుందని ఒక భయముంది. ఇదొక ఇంట్రెస్టింగ్ పాయింట్. అయితే ఇది కేవలం ఒక పురాణ ఘాతన, లేక దీని వెనక ఏదైనా సైన్స్ ఉందా అని ఆధునిక పరిశోధకులు ఆలోచించారు కదా? ఖచ్చితంగా. దీనికే వాళ్లు ఎకాస్టిక్ క్రిప్టోగ్రఫీ లేదా సోనిక్ క్లాక్ టెక్నాలజీ అని పేరు పెట్టారు. అంటే ఇది శబ్ద తరంగాలతో పనిచేసే లాక్ సిస్టమ్. దీన్ని కొంచెం సింపుల్గా అర్థం చేసుకుంటే, ఇప్పుడు మనం స్మార్ట్ ఫోన్స్లో వాయిస్ రికగ్నిషన్ వాడతాం కదా. ఎగ్జాక్ట్లీ. మీ వాయిస్ టోన్ మ్యాచ్ అయితేనే ఫోన్ అన్లాక్ అవుతుంది. 100 ఏళ్ల క్రితమే మనవాళ్లు సౌండ్ వేవ్స్, ఇనుము యొక్క రెజొనెన్స్ మరియు మనిషి గొంతు ఫ్రీక్వెన్సీని కలిపి ఇలాంటి లాక్ డిజైన్ చేశారని ఒక థియోరీ. ఆ తలుపులు తెరవాలంటే అత్యంత నిష్ణాతులైన పండితులు ఒక నిర్దిష్టమైన ఫ్రీక్వెన్సీలో సరైన శృతిలో గరుడ మంత్రం చదవాలి. అవును, గరుత్మంతుడు పాములకు శత్రువు కాబట్టి ఆ మంత్రాన్ని ఎంచుకోవడం వెనుక ఒక లాజిక్ కనిపిస్తుంది. ఇక్కడే నాకు ఇంకో ఎక్స్ట్రీమ్ డౌట్ వస్తోంది. ఆ మంత్రం చదివేటప్పుడు ఎవరైనా పండితుడు సడన్గా తుమ్మినా లేదా ఫ్రీక్వెన్సీ కొంచెం అటూ ఇటూ అయినా ఏమవుతుంది? డోర్ శాశ్వతంగా లాక్ అయిపోతుందా? బహుశా ఆ నాగబంధం ఉద్దేశ్యం అదే అయి ఉంటుంది. ఆ శబ్ద తరంగాలు కనుక సరైన ఫ్రీక్వెన్సీలో మ్యాచ్ అవ్వకపోతే లోపల ఉన్న మెకానిజం శాశ్వతంగా జామ్ అయ్యే ప్రమాదం ఉంటుంది. ఆస్వర్డ్ అనేది అక్షరాల్లో కాదు, కంటికి కనిపించని శబ్దంలో ఉందన్నమాట. అయితే దీనికి సైన్స్తో పాటు ఒక లోతైన ఆధ్యాత్మిక కోణం కూడా ఉంది. మనిషి శరీరంలోని 7 చక్రాలతో ఈ నేలమాళిగలను పోలుస్తారు. అవును, కింద ఉండే 5 గదులు అంటే ఏ, సి, డి, ఈ, ఎఫ్ గదులు భౌతిక సంపదకు ప్రతీకలు. అంటే మన మూలాధార, స్వాదిష్టాన చక్రాల్లాంటివి కదా. కరెక్ట్. అందుకే వాటిలో బంగారం, వజ్రాలు దొరికాయి. కాని 6వ గది అయిన వాల్ట్ బి అనేది మనిషిలోని ఆజ్ఞాచక్రం లేదా 7వదైన సహస్రార చక్రం అని నమ్ముతారు. దాన్ని తెరిస్తే భౌతికమైన బంగారం దొరకదు, అనంతమైన విశ్వశక్తి లేదా కాస్మిక్ ఎనర్జీ వెలువడుతుందని ఆధ్యాత్మికవేత్తలు వివరిస్తున్నారు. దాని తట్టుకునే సాధన, పరిపక్వత లేకపోతే మనిషికి వినాశనం తప్పదని వాళ్ల వాదన. ఒకవైపు అకాస్టిక్ సైన్స్, మరోవైపు ఆధ్యాత్మిక ఎనర్జీ రెండూ వినడానికి చాలా లాజికల్గానే అనిపిస్తాయి. కానీ చారిత్రక ఆధారాలు మాత్రం ఈ నమ్మకాలను పూర్తిగా సవాలు చేస్తున్నాయి. అవునండి, ఇక్కడ కొన్ని ఆసక్తికరమైన సంఘటనలు జరిగాయి. 1908లో ఎమిలీ గిల్క్రిస్ట్ హ్యాచ్ అనే రచయిత్రి తన పుస్తకంలో ఒక సంఘటనను రాశారు.
ఆ సమయంలో కొంతమంది అధికారులు ఆ గదిని తెరవడానికి వెళ్లారట కదా. అవును, కాని లోపల నిజమైన భారీ నాగుపాములను చూసి ప్రాణభయంతో పారిపోయారని ఆమె రాశారు. కానీ దానికి పూర్తి భిన్నంగా 1931లో జరిగిన ఒక సంఘటనను ది హిందూ పత్రిక రిపోర్ట్ చేసింది. అప్పట్లో ట్రావెన్కోర్ రాజ్యంలో భయంకరమైన కరువొచ్చింది. అప్పుడు మహారాజు ఆదేశాలతో కొంతమంది ఏకంగా గొడ్డళ్ళు తీసుకోవచ్చి 2.5 గంటలపాటు చెమటోడ్చి ఆ ఇనుప తలుపులను పగలగొట్టారట. వాళ్ళు లోపలికి వెళ్లి చూస్తే పాములు లేవు, ప్రళయం రాలేదు, కాని అపారమైన నాణేల కుప్పలు, వజ్రాలు కనిపించాయని ఆ వార్తా కథనం సారాంశం. మరి ఇందులో ఏది నిజం? అసలు ఆ గదిని ఎవరైనా తెరిచారా లేదా అన్నది ఒక మిస్టరీ. ఈ కన్ఫ్యూజన్ మధ్యలోనే మాజీ కాగ్ వినోద్ రాయ్ గారి ఆడిట్ నివేదిక ఒక పెద్ద బాంబు పేల్చింది. అవును, ఆ రిపోర్ట్ ప్రకారం వాల్ట్ బీని ఎప్పుడో గతంలోనీ కాదు 1990లో 2 సార్లు, 2002లో 5 సార్లు తెరిచారు అనుంది. వెయిట్, 1990, 2002లలో తెరిచారా? అంటే నాగబంధం, ప్రళయం ఇవన్నీ కేవలం కథలు మాత్రమేనా? అందరూ అలాగే అనుకున్నారు. కాని ట్రావెన్కోర్ రాజకుటుంబం దీనిపై ఒక చాలా స్పష్టమైన వివరణ ఇచ్చింది. ఏమనిచ్చారు? అధికారులు చూసింది, తెరిచింది కేవలం వాల్ట్ బి ముందు ఉన్న ఒక చిన్న గదిని మాత్రమే. దాన్ని యాంటీ ఛాంబర్ అంటారు. ఓహో, అసలైన నాగబంధం ఉన్న ప్రధాన గది లేదా ఇన్నర్ ఛాంబర్ని ఇప్పటివరకు ఎవ్వరూ తాకలేదని వారు స్పష్టం చేశారన్నమాట. కరెక్ట్. దానికి సీల్ అలాగే ఉందని చెప్పారు. అంటే వాళ్ళు వరండా వరకు మాత్రమే వెళ్లారు. అసలు లివింగ్ రూమ్ డోర్ ఇంకా లాక్ వేసే ఉంది. ఇది క్లియర్. అయితే ఈ $1 ట్రిలియన్ సంపద శతాబ్దాల పాటు ఎలా సేఫ్గా ఉందో తెలుసుకోవాలంటే మనం పాములు, మంత్రాలను పక్కనబెట్టి ఒకసారి పాలిటిక్స్లోకి వెళ్ళాలి. దీని వెనుక ఒక చాలా పెద్ద రక్తపాత చరిత్ర మరియు ఒక మైండ్ బ్లోయింగ్ పొలిటికల్ మాస్టర్ స్ట్రోక్ ఉన్నాయి. అదే ఎట్టు వీటిల్ పిళ్లమార్ ఎపిసోడ్. అవును, ఇది నిజంగా ఒక గేమ్ ఆఫ్ థ్రోన్స్ లెవెల్ హిస్టరీ అని చెప్పొచ్చు. 18వ శతాబ్దానికి ముందు ట్రావెన్కోర్ రాజ్యాన్ని రాజులు కేవలం నామమాత్రంగానే పాలించేవారు. అసలు పవర్ అంతా ఎట్టు వీటిల్ పిళ్లమారనే 8 మంది శక్తివంతమైన భూస్వాముల చేతుల్లో ఉండేది. వీళ్లే గుడిని, ఆ సంపదను కంట్రోల్ చేసేవారు. ఎంత అరాచకం సృష్టించారంటే వాళ్ల మాట వినని రాకుమారులను సైతం అత్యంత దారుణంగా హత్య చేశారు. ఈ అనధికార పాలనను అంతం చేయడానికి మార్తాండవర్మ అనే మహారాజు రంగంలోకి దిగాడు. మార్తాండవర్మ చాలా తెలివైనవాడు. ముందుగా తన సైన్యాన్ని విపరీతంగా బలపర్చి ఆ 8 మంది ప్రభువులను దారుణంగా అంతం చేశాడు. రాజ్యంలో పూర్తి కంట్రోల్ సాధించాడు. కాని అతని ముందున్న అసలు ఛాలెంజ్ ఏంటంటే భవిష్యత్తులో తన తర్వాత వచ్చే రాజులు లేదా ఇతర రాజ్యాల శత్రువులు ఈ అపారమైన గుడి సంపద మీద కన్నేయకుండా ఉండటమెలా అని. దీనికోసం 1750లో అతను ఒక అద్భుతమైన రాజకీయ వ్యూహం పన్నాడు. అదే త్రిప్పడిదానం. ఇది ప్రపంచ చరిత్రలోనే అత్యుత్తమ జియోపొలిటికల్ స్ట్రాటజీ. త్రిప్పడిదానం అంటే సరిగ్గా ఏంటి? మార్తాండవర్మ తన కత్తిని, తన రాజకిరీటాన్ని, సర్వస్వాన్ని తీసుకెళ్లి శ్రీ పద్మనాభస్వామి పాదాల దగ్గర పెట్టి మొత్తం రాజ్యాన్నే దేవుడికి దానం చేయడం. ఆ క్షణం నుండి తాను రాజ్యానికి పాలకుడిని కాదని, కేవలం పద్మనాభ దాసుడిని, అంటే దేవుడికి ఒక సేవకుడిని మాత్రమే అని ప్రకటించుకున్నాడు. దీనివల్ల జరిగిన మ్యాజిక్ ఏంటంటే ఆ అపారమైన సంపద మరియు రాజ్యం మొత్తం రాజు సొత్తు కాకుండా దేవుడి సొత్తుగా మారిపోయింది. ఒక రాజు ఆస్తినైతే వేరే రాజు వచ్చి యుద్ధం చేసి దొంగిలించగలడు. కాని సాక్షాత్తు ఆ దేవుడే ఆస్తిని, గుడిని ముట్టుకునే ధైర్యం ఏ శత్రువు చేయలేడు. అలా చేస్తే స్థానిక ప్రజలు మొత్తం తిరగబడతారు. పైగా దేవుడి శాపం తగులుతుందనే భయముంటుంది. భౌతికంగా సైన్యంతో కాపాడలేని సంపదను ఒక సైకలాజికల్ షీల్డ్ క్రియేట్ చేసి కాపాడాడు. ఆ ఒక్క నిర్ణయంతో ఆ సంపద శతాబ్దాలపాటు అత్యంత సురక్షితంగా ఉండిపోయింది. అది నిజంగా ఒక మేధోపరమైన ఎత్తుగడ. కాని 18వ శతాబ్దంలో పనిచేసిన ఆ లాజిక్ ఆధునిక కాలంలో ప్రజాస్వామ్యం వచ్చిన తర్వాత పనిచేయలేదు. దేవుడి ఆస్తి మీద కూడా కోర్టు కేసులు వస్తాయని మార్తాండవర్మ ఊహించి ఉండడు. ఇక్కడ నుండే ఆధునిక న్యాయ పోరాటాలు మొదలయ్యాయి. అవును. మనం పాస్ట్ నుండి ప్రెజెంట్కి వస్తే 2007లో ఒక న్యాయవాది రాజకుటుంబం ఈ ఆలయ నిర్వహణను సరిగ్గా చేయడం లేదని ఒక పిటిషన్ వేశారు. దానిమీద విచారణ జరిపిన కేరళ హైకోర్టు 2011లో ఒక తీర్పునిచ్చింది. రాజరికాలు ఎప్పుడో పోయాయి కాబట్టి ఆలయాన్ని మరియు ఆ సంపదను
రాష్ట్ర ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకోవాలని చెప్పింది. ఈ తీర్పును సవాలు చేస్తూ రాజకుటుంబం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. ఆ కేసు సుమారు 9 ఏళ్లపాటు నడిచింది. ఫైనల్గా 2020లో సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పునిచ్చింది. శ్రోతలు గమనించాల్సిన విషయమేంటంటే, ఈ చట్టపరమైన వాదనల్లో ప్రభుత్వం మరియు రాజకుటుంబం మధ్య జరిగిన పోరాటాన్ని మనం ఏ పక్షం వహించకుండా కేవలం కోర్టు ఆధారాలను మాత్రమే విశ్లేషిస్తున్నాం. ఖచ్చితంగా. ఈ సుప్రీంకోర్టు తీర్పులో మనం అర్థం చేసుకోవాల్సిన అత్యంత కీలకమైన పదం షబయత్. షబయత్ అంటే మేనేజింగ్ రైట్స్ లేదా నిర్వహణా హక్కు. ఈ షబయత్ కాన్సెప్ట్ వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంటుంది. భారతీయ రాజ్యాంగం మరియు న్యాయశాస్త్రం ప్రకారం దేవుడు ఒక మైనర్ పిల్లాడిలాంటివాడు. అవును. ఆస్తికి యజమాని దేవుడే అయినప్పటికీ ఆ మైనర్ ఆస్తిని కాపాడటానికి చట్టపరంగా ఒక గార్డియన్ కావాలి. దేవుణ్ణి ఒక లీగల్ ఎంటిటీగా గుర్తించటం మన చట్టాల్లో ఉన్న ఒక ప్రత్యేకత. 1750లో మార్తాండవర్మ త్రిప్పడి దానం ద్వారా రాజ్యాన్ని దేవుడికిచ్చినప్పటినుంచి చట్టం దృష్టిలో ఆ రాజకుటుంబం దేవుడికి షబయత్ లేదా గార్డియన్గా మారిపోయింది. స్వాతంత్రం వచ్చినా 1971లో రాజభరణాలు రద్దయినా సరే ఆ గుడికి మరియు దేవుడికి సంబంధించిన గార్డియన్ హోదా ఆ కుటుంబానికి పోదని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అంటే ఆస్తి యజమాని కాదుగాని ఆస్తిని కాపాడే హక్కు వాళ్లదే అని కోర్టు చెప్పింది. అయితే భవిష్యత్తులో నిర్వహణ పారదర్శకంగా ఉండటం కోసం ఒక జిల్లా జడ్జ్ నేతృత్వంలో ఒక అడ్మినిస్ట్రేటివ్ కమిటీని ఏర్పాటు చేయాలని కూడా సుప్రీంకోర్టు ఆదేశించింది. అలా చట్టపరంగా ఈ సుదీర్ఘ పోరాటంలో రాజు కుటుంబం తమ హక్కును నిలబెట్టుకుంది. అయితే ఇక్కడే ఒక చిన్న కాంట్రవర్సీ కూడా మనం మెన్షన్ చేయాలి. ఆడిట్ సమయంలో కాగ్ ఇచ్చిన నివేదిక ప్రకారం ఒక ఆరోపణ బయటకు వచ్చింది. ఆలయంలో కొన్ని పనులు చేయించటానికి బయటకిచ్చిన బంగారంలో సుమారు 266 కిలోల బంగారం తిరిగి రాలేదని, అది మాయమైందని ఆరోపణ వచ్చింది. అవును. దాని విలువ సుమారు 186 కోట్లుగా అంచనా వేశారు. ఇది బయటకు రాగానే పెద్ద సంచలనమే రేగింది. నిజంగానే అది పెద్ద సంచలనం. ఏకంగా 266 కిలోల బంగారం అంటే మామూలు విషయం కాదు. అయితే రాజకుటుంబం కూడా దీనికి వెంటనే ఒక గట్టి వివరణ ఇచ్చింది కదా. వారు ఆ ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. 100 ఏళ్ల నాటి రికార్డులలో లావాదేవీలన్నీ పాత మలయాళ అంకెలు, కొలతల్లో రాసి ఉండేవని చెప్పారు. ఆధునిక ఆడిటర్లు ఆ పాత స్క్రిప్ట్ని, అంకెలను సరిగ్గా అర్థం చేసుకోకపోవడం వల్లే ఈ భారీ లెక్కల తేడా వచ్చిందని వారు ఒక లాజికల్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. కరెక్ట్. ఇలాంటి వివాదాలు, ఆడిట్లు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయి. మనం కేవలం 2 వాదనలను ఇక్కడ ప్రస్తావిస్తున్నాం. వావ్! ఈ మొత్తం ప్రయాణం చూస్తుంటే ఒక విషయం స్పష్టమవుతుంది. వేలాది సంవత్సరాల ప్రజల విశ్వాసం, మనిషి మేధస్సుకు సవాల్ విసిరే అకాస్టిక్ క్రిప్టోగ్రఫీ లాంటి పురాతన సైన్స్, అలాగే ఒక మహారాజు వేసిన అద్భుతమైన రాజకీయ ఎత్తుగడ మరియు ఒక దేవుడిని మైనర్గా పరిగణించే ఆధునిక న్యాయ వ్యవస్థ. అవును, ఇవన్నీ ఒకే చోట కలిసిన ఏకైక ప్రదేశం ఈ శ్రీపద్మనాభస్వామి ఆలయం. శ్రోతలు గమనించాల్సిన విషయమేమిటంటే, ఈ విశ్లేషణ కేవలం ఎన్ని టన్నుల బంగారముంది అనే దాని గురించి కాదు. ఒక అద్భుతమైన వారసత్వాన్ని, ఒక సంస్కృతిని మన పూర్వీకులు ఎంత పకడ్బందీగా, ఎన్ని లేయర్స్ ఆఫ్ సెక్యూరిటీతో కాపాడారు అన్నదాని గురించి ఇది. ఖచ్చితంగా ఒక తరం వారు తమ అపారమైన సంపదను, చరిత్రను భవిష్యత్ తరాల కోసం ఎంత అద్భుతంగా దాచారో ఈ మొత్తం స్టోరీ మనకు చెబుతోంది. ఇదొక మాస్టర్ క్లాస్ ఇన్ ప్రిజర్వేషన్. నిజమే. ఈ లోతైన విశ్లేషణలు ముగించే ముందు ఒక మైండ్ బ్లాంకయ్యే ఆలోచనను శ్రోతల ఊహకు వదిలేస్తున్నాం. ఏంటది? 2014లో సుప్రీంకోర్టు ఆదేశాలతో జరిగిన మ్యాపింగ్ మరియు ఆడిట్ సమయంలో అధికారులు ఆలయం కింద వాల్ట్ జీ మరియు వాల్ట్ హెచ్ అనే మరో 2 సరికొత్త రహస్య గదులను కనుగొన్నారు. ఒక్కసారి లాజికల్గా ఆలోచిస్తే, కేవలం ఎప్పట్నుండో తెలిసిన కొన్ని గదుల్లోనే $1 ట్రిలియన్ సంపద బయటపడితే ఆ మ్యాపింగ్ చేయని గదుల్లో ఏముందో. అదే కదా, కాలగర్భంలో కలిసిపోయి ఇప్పటివరకు అసలు మ్యాపింగ్ కూడా చెయ్యని ఇంకెన్ని రహస్య నేలమాళిగలు ఆ పద్మనాభస్వామి ఆలయం కింద దాగి ఉన్నాయో. పాండ్యరాజుల కాలం నాటి అసలైన రహస్యాలు. బహుశా ఇంకెంత సంపద ఆ భూగర్భంలో మనకోసం ఎదురుచూస్తున్నాయో. ఊహించుకుంటేనే గూస్బంప్స్ వస్తాయి. ఆలోచించండి. మరో ఆసక్తికరమైన, లోతైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.